జై సమైక్యాంధ్ర. నెత్తి మీద పిడుగుపడినట్టుగా కేంద్ర ప్రభుత్వం సడన్ గా రాష్ట్రాన్ని విభజించినట్టు ప్రకటించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. నిన్న దిగ్విజయ్ సింగ్ గారి మాటలు చూస్తే అంతా డిస్కస్ చేసే ఇచ్చామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ మన ప్రాంత నాయకులందరూ రాష్ట్రం విభజన కాదు అనే ఉద్దేశంతో ఏమాత్రము స్పందన లేకుండా ఉండటం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. ముందు నుంచి తెలంగాణ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలకి ధీటుగా మన ఆంధ్ర ప్రాంతంలో కూడా దానికి ప్రకటన చేసి ఉన్నట్లయితే ఢిల్లీకి ఈ శాఖ అప్పుడే తగిలేది. ఈరోజు ఎట్లా ఉందంటే రాష్ట్ర విభజన తప్పనిసరి అయ్యే పరిస్థితులుగా ఉన్నట్టుగా సృష్టించి ప్రజల మీద ఈ నిర్ణయాన్ని రుద్దడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మనకి రావాల్సిన హక్కులు దాన్ని పోరాడుకోవడానికి ఎంతటి దూరమైనా పోవటానికి మేమందరం మీతో ఉంటామని తెలియజేస్తూ ఇంతకై జై సమైక్యాంధ్ర.